హాయ్ అండి. దేవి వంటలకి స్వాగతం. ఈరోజు మనం చిట్టి ముత్యాల కోడి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం మసాలా పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కోసం 15-20 లవంగాలు, 5-6 యాలకులు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 1 జాపత్రి, 4 మరాఠీ మొగ్గలు, హాఫ్ స్పూన్ షాజీరా, 2 అనాస పువ్వులు, 1 హాఫ్ స్పూన్ సోంపు, 1½ స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం కాజు తీసుకోవాలి. 2 అంగుళాల అల్లం, 1 వెల్లుల్లి రేకలు తీసుకుని, అలాగే కొంచెం పుదీనా, 7-8 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని వీటన్నిటిని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిట్టి ముత్యాల రైస్ ½ కిలో తీసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ దీనిలో వేసుకుని 5-10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని బాగా వేపించుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తాలింపు రెడీ చేసి పెట్టుకుందాం. దీనికోసం 1 స్పూన్ జీలకర్ర, 2-3 బిర్యానీ ఆకులు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఒక కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దీనిలో వేసుకుని ఇది కొంచెం వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా దీనిలో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ కూడా దీనిలో వేసుకుని నేను ఇప్పుడు దీనిలో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నాటుకోడిని దీనిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ నాటుకోడి డైరెక్ట్ ఉడకదు కాబట్టి నేను ఉప్పు పసుపు వేసుకుని ముందే ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీనిలో బాగా మరిగించుకున్న వాటర్ కూడా పోసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత మూత తీసి బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే చిట్టి ముత్యాల కోడి పులావ్ రెడీ.